నాయుడు హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో టీటీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం కొనసాగుతోంది. తెలంగాణలో పార్టీ సభ్యత్వాల నమోదుపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం ఉన్న అన్ని కమిటీలు రద్దు చేశారు. నియోజకవర్గాల వారీగా అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిన నేతలకు చంద్రబాబు పెద్దపీట వేయనున్నారు. రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై నేతల అభిప్రాయాల్ని చంద్రబాబు తీసుకోనున్నారు. ఒక ప్రముఖ ఎన్ఆర్ఐని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మా ప్రతినిధి నాగేంద్ర సిద్ధంగా ఉన్నారు. నాగేంద్ర, చెప్పండి, ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీటీడీపీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశమైనట్లుగా తెలుస్తోంది. వారు ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు? థ్యాంక్ యూ గాయత్రి. దాదాపు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో తెలంగాణ టీడీపీ నేతలతో ఏపీ సీఎం అదేవిధంగా జాతీయ అధ్యక్షులైనటువంటి చంద్రబాబు గంటకు పైగా కూడా సమావేశమయ్యారు. కొద్దిసేపటి క్రితం ఈ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో ప్రధానంగా సభ్యత్వాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా చంద్రబాబు ఫోకస్ చేశారు. గ్రౌండ్ లెవెల్ నుంచి కూడా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆ నేతలందరికీ కూడా బాబు దిశానిర్దేశం చేయడం జరిగింది. దీంతో పాటు మరొకవైపు ఇప్పటి వరకు ఉన్నటువంటి తెలంగాణ టీడీపీ అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ కూడా ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా సభ్యత్వాలకు సంబంధించినటువంటి అంశంలో ప్రతి ఒక్కరు కూడా గ్రామ మండల జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున సభ్యత్వాల నమోదు ప్రక్రియ ప్రారంభించాలి. అదేవిధంగా పెద్ద ఎత్తున సభ్యత్వాలకు చేసినటువంటి నేతలందరికీ కూడా పార్టీలో ప్రాధాన్యత కల్పిస్తాము. అంతేకాకుండా వారికి తగినటువంటి పదవులు కూడా ఇస్తామనేటటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ఓన్లీ సభ్యత్వాల ఎజెండానే ప్రధానంగా చర్చ జరిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ముందు నుంచి కూడా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడి ఎంపికకి సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే నేతలంతా కూడా పోటీ పడుతున్నారు. దీనిపైన ఇప్పటికే నేతల అభిప్రాయాలను కూడా తీసుకున్నటువంటి నేపథ్యంలో దీనిపైన అంతగా చంద్రబాబు ఫోకస్ చేసినటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే ఒకవైపు తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది కీలక నేతలు కూడా అధ్యక్ష పదవి కోసం ఆశిస్తున్నారు. అదేవిధంగా మరొక ఎన్ఆర్ఐకి సంబంధించినటువంటి అంశం కూడా తెరపైకి వచ్చింది. ఆయన కూడా తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనలో బాబు ఉన్నారు. ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయనేటటువంటి అంశం కూడా తెరపైకి వచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ అంశం మాత్రం సమావేశంలో చర్చ జరిగినటువంటి దాఖలాలు లేవంటూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి వర్గాలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈ సమావేశంలో మాత్రం ఇప్పటివరకు సభ్యత్వాలకు సంబంధించినటువంటి ఎజెండానే ప్రధానంగా చర్చ జరిగింది. ఇప్పటివరకు అయితే సమావేశం ముగిసింది. మరి కాసేపట్లో చంద్రబాబు ప్రస్తుతం టీడీపీ హాల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమ్మేళనంలో పాల్గొనబోతున్నారు. ఇక్కడ ప్రతి కార్యకర్తతో కూడా చంద్రబాబు ప్రత్యేకంగా ఫోటో సెషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫోటో సెషన్లో వచ్చినటువంటి కార్యకర్తలందరితో కూడా ఫోటోలు దిగడంతో పాటు మరొకవైపు వారందరికీ కూడా ఇచ్చేటటువంటి వినతి పత్రాలన్నింటిని కూడా చంద్రబాబు తీసుకోబోతున్నారని చెప్పాలి. దాదాపు 1 అవర్కు పైగా జరిగినటువంటి సమావేశం, అదేవిధంగా కింద ఏర్పాటు చేసినటువంటి కార్యకర్తల సమ్మేళనానికి మరి కాసేపట్లోనే రాబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తానికి చంద్రబాబు ఏపీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తర్వాత 3వసారి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి రావడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆయన తెలంగాణ పైన ఫోకస్ చేశారు. రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ప్రతి ఎన్నికల్లో కూడా టీడీపీ పోటీ చేయడమే లక్ష్యంగా ఆయన గ్రౌండ్ లెవెల్ నుంచి టీడీపీని బలోపేతం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పాలి గాయత్రి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.